రూపంలో తీసుకుంటూ సో వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదు. సో ఇది ఒక వాంటెడ్లీ చేస్తున్నటువంటి చర్య అంటూ కూడా మాట్లాడడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో కవిత మాట్లాడిన మాటలు నిజానికి సంచలనంగా కనిపిస్తున్నాయి. సో ఆత్మస్థైర్యాన్ని మాత్రం ఎవరు దెబ్బతీయలేరు, ఖచ్చితంగా అంటే దీనిపైన ట్రాన్స్పరెన్సీ మాదుంది, మేము నిజాయితీగా ఉన్నామంటూ కూడా మాట్లాడుతున్నారు. సో ఈ రోజుకు ఈ కస్టడీ ఏదైతే ఉందో ఈడీ కస్టడీ అది ఇవాళకి ముగుస్తున్నటువంటి క్రమంలో ఆమెను కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు తీర్పు ఎట్లా ఉండబోతోంది, అటు ఈడీ అడుగుతున్నట్టు 15 రోజుల పాటు ఈ కస్టడీ పొడిగించబోతున్నారా లేదంటే కవితను జైలుకు తరలించబోతున్నారా, ఈ రెండు అంశాల్లో ప్రధానంగా ఏముండబోతుందో మాత్రం చూడాలి. బట్ కవిత ఎప్పుడు బయటకు వచ్చినా గానీ ఖచ్చితంగా ఏదో ఒక సంచలన కామెంట్ మాత్రం చేస్తూనే ఉంది. సో మనం చూడొచ్చు ఇంతకు ముందు కూడా కవిత ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది కోర్టుకు తరలిస్తున్నటువంటి క్రమంలో. సో ఒక అంటే వాంటెడ్లీ ఇది కుట్రపూరితంగా రాజకీయ కుట్రలో భాగంగానే చేస్తున్నారు అంటూ కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి కవిత ఈ రోజు కోర్టులో ప్రవేశపెడుతున్నటువంటి క్రమంలో కూడా ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, ఇది ఒక పొలిటికల్ లాండరింగ్ కేసు అంటూ కూడా కవిత మాట్లాడినటువంటి సందర్భం. సో ఇట్లా నేపథ్యంలో దీంట్లో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతానికి కస్టడీలోనే ఉన్నారు. కవిత కస్టడీ కూడా పొడిగిస్తే కనుక సో ఇద్దరిని కలిపి విచారించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది మాత్రం ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే కవిత కస్టడీ ఏదైతే ఉందో కోర్టు పొడిగించినట్లయితే ఇద్దరికి కేజ్రీవాల్ కు అలాగే కవితను ఇద్దరిని కలిపి విచారిస్తే ఇద్దరికి ప్రధానంగా మ్యూచువల్ గా ఎదురయ్యే ప్రధాన ప్రశ్నలు ఏమై ఉండొచ్చు? 100 కోట్ల ముడుపులకు సంబంధించి ఇప్పటి వరకు ఈడీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. 100 కోట్ల ఏదైతే ఈ డబ్బు రాబడి జరిగిందో సో అంటే ఒక అక్రమమైన మార్గంలో ఏదైతే ఈ లిక్కర్ పాలసీని క్రియేట్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి గోవా ఎన్నికలకు తరలించడం, ఎట్ ది సేమ్ టైం భారీగా ముడుపులు ముట్ట చెప్పడం, ఒక కొత్త ప్రైవేట్ పాలసీని స్పెషల్ జీవో తీసుకొచ్చి కేజ్రీవాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది, పాలసీని క్రియేట్ చేసింది అన్నటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో సో దానికి సంబంధించి ప్రధానంగా సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ తర్వాత నెక్స్ట్ వన్ కవిత. సో కవితను అంటే అరవింద్ కేజ్రీవాల్ డైరెక్ట్ అరెస్ట్ చేయాలంటే కనుక కవితను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తోంది ఈడీ కవితను అరెస్ట్ చేయడానికి. కవిత సుప్రీంకోర్టుగా వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు ఫైనల్ గా సంబంధం లేదు, సో విచారణకు హాజరు కావాల్సిందే, మాకు సంబంధం లేదు, ఈడీ విచారణ సంస్థలు ఏవైతున్నాయో అంటే అరెస్ట్ కు మేము అడ్డుకోలేమని చెప్పేసి కోర్టు చేతులెత్తేసినటువంటి క్రమంలో కవిత అరెస్ట్ తర్వాత సో ఇప్పుడు ఏమేమి ఇన్ఫర్మేషన్ లాగారు, గతంలో కవిత సెల్ ఫోన్లను కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్న విషయం తెలుసు. మనం దరిదాపు 10 నుంచి 12 కవిత ఫోన్లను కూడా ఈడీ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. సో దాంట్లో ఎట్లాంటి సమాచారం సేకరించారు, ఏమేం సాక్ష్యాలతో ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈడీ దగ్గర పక్కా సమాచారంతో కవితను అరెస్ట్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు ఈ 100 కోట్ల ముడుపులు ఏవైతే ఉన్నాయో కేవలం ఈ 100 కోట్ల చుట్టూ మాత్రమే ప్రస్తుతానికి ఈడీ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. దీంట్లో భాగంగా ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ ని కస్టడీకి తీసుకున్నారు. సో అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఈ రోజు కవిత కస్టడీ ముగుస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా ఈ కస్టడీ ఇంకొక 4 నుంచి 6 రోజుల పాటు పొడిగించే అవకాశాలు అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ కేసు పూర్వపరాలు మనం పరిశీలిస్తే కనుక ఆ 4 నుంచి 6 రోజుల పాటు కవిత కస్టడీ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే కనుక ఇటు కేజ్రీవాల్ ని ఇటు కవితను ఇద్దరిని కూడా కలిపి విచారించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాంట్లో మరీ ముఖ్యంగా ఈ 100 కోట్ల రూపాయల ముడుపులు ఏవైతే ఉన్నాయో 100 కోట్లేనా లేదంటే 600 కోట్ల, ఇవన్నీ చాలా వరకు బయటికి లీకులు వస్తున్నటువంటి క్రమంలో ఇద్దరిని కలిపి విచారించడానికి ఈడీ సన్నద్ధమవుతుంది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే శ్రీకాంత్ మరే విషయంలో కూడా అంటే కవిత బంధువులైనటువంటి ఆడపడుచు ఆ అలేఖి విషయంలో అలాగే మేనలుడు శరణ్ విషయంలో కూడా ఈడీ దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో వారిని కస్టడీకి కోరే ఛాన్స్ ఏమైనా ఉందా? ఇప్పటికే కవిత భర్తకు గతంలోనే దీనికి సంబంధించి అంటే విచారణకు రావాలంటూ కొన్ని పిలుపులు ఇచ్చారు, ఈడీ నుంచి విచారణకు రావాలంటూ కూడా గతంలో కోరడం జరిగింది. బట్ వీళ్ళు విచారణకు వెళ్ళలేదు. సో కవితను పరామర్శించడానికి కేటీఆర్ గానీ హరీష్ రావు గానీ శోభమ్మ కవిత వాళ్ళ అమ్మ వీళ్ళు వెళ్ళడం జరిగింది. కేసీఆర్ ఇంతవరకు కూడా దీనిపైన రెస్పాండ్ అవ్వలేదు. బట్ కవితకు సంబంధించి ఇప్పటికే వాళ్ళ బంధువులలో కూడా సోదాలు చేయడం జరిగింది. ఎవరిని పిలుస్తారు, అనుమానంగా ఎవరున్నారు, ఎక్కడ ట్రాన్సాక్షన్స్ ఏమేమి జరిగినాయి, కవిత ద్వారా ఎంతమంది అకౌంట్స్ ని కవిత యూజ్ చేయడం జరిగింది, ఎక్కడెక్కడి నుంచి ట్రాన్సాక్షన్స్ చేయడం జరిగింది. సో ఇది ఈ కస్టడీలో ఏదైతే విచారణ జరుగుతుందో సో దాంట్లో వచ్చినటువంటి ఆధారాలను బట్టి మిగతా వాళ్ళని విచారిస్తారు. బట్ ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ పాయింట్ ఏంటంటే కవితను అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళందరినీ విచారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ కవిత దాకా వెళ్ళాలంటే చిన్నగా అడుగులు వేస్తూ వీళ్ళందరినీ విచారిస్తూ ఆ తర్వాత కవిత గారికి రావడమే మెయిన్ టార్గెట్. కేజ్రీవాల్ టచ్ చేయాలంటే కవితను ఫస్ట్ విచారించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బహుశా
కవిత దగ్గరే పూర్తి సమాచారం ఉండి కవిత దగ్గరే పూర్తి ఆధారాలు ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఆ విచారణలో భాగంగా వీళ్ళ ప్రమేయం ఎంతవరకు ఉంది అన్నది విచారణలో భాగంగా ఉంటుందేమో కానీ వీళ్ళని అరెస్ట్ చేస్తారన్నది మాత్రం ప్రస్తుతానికి చెప్పలేము. ఎందుకంటే ఇది ఒక రాజకీయ కోణం చూస్తే కవిత ఇంపార్టెంట్ అవుతుంది, కవితకు సంబంధించిన కుటుంబ సభ్యుల్ని దీంట్లో పెద్దగా ఇన్వాల్వ్మెంట్ చేయకపోవచ్చేమో అన్నది మాత్రం ప్రస్తుతానికి మనం అంటే ఇప్పటి వరకు ఉన్న ఈ కేసు పరిస్థితులను చూస్తే అర్థం చేసుకోవచ్చు. రైట్ గా బెయిల్ రానట్లయితే అదే విధంగా ఈడీ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చితే కవితను జైలుకు తరలించే అవకాశం ఉందనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా. ఇప్పటికే మనం మనీష్ సిసోడియా విషయంలో అదే చూసాము, మాగుంట రాఘవ విషయంలో అదే చూసాము, అరుణ్ రామచంద్ర పిల్లై కానీ విజయ్ నాయర్ విషయంలో కానీ అందరి విషయంలో మనం చూసాం. ఖచ్చితంగా అందరూ జైలుకు పోయిన వాళ్ళే. కొద్ది రోజులు కస్టడీలో 6 రోజుల లేదంటే ఈడీ కోరిన 10 రోజుల కస్టడీలో ఉన్న తర్వాత అక్కడి నుంచి జైలుకి తీసుకెళ్తారు, తీహార్ జైలుకి. సో ఇప్పటికే మనీష్ సిసోడియా ఢిల్లీ డిప్యూటీ సీఎం ఆయన తిహార్ జైల్లో ఉన్న విషయం కూడా తెలిసిందే. సో అదే జరిగితే కనుక కవితకి ఇప్పటికిప్పుడు బెయిల్ వచ్చే పరిస్థితులు మాత్రం చాలా అరుదనే చెప్పాలి. ఎందుకంటే కస్టడీలో ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలంటూ ఈడీ కోరుతోంది. ఇంకా అంటే సపోర్ట్ చేయట్లేదు కవిత. గతంలో ఇటు మరోవైపు కవిత వర్షన్ కూడా చూడొచ్చు. గతంలో అడిగిన ప్రశ్నలే మళ్ళీ అడుగుతున్నారు, నథింగ్ న్యూ, సేమ్ లైక్ బిఫోర్. గతంలో ఏదైతే అడిగారో అదే అడుగుతున్నారు. దీంట్లో పెద్దగా ఏం కొత్తదనం ఏం లేదు, పాత కేసునే పాత ప్రశ్నలే మళ్ళీ కొత్తగా అడుగుతున్నారు, దాంట్లో పెద్దగా చేంజెస్ ఏం లేవంటూ కూడా కవిత మాట్లాడుతున్నటువంటి విషయాలు కనిపిస్తున్నాయి. సో ఖచ్చితంగా ఒకవేళ కస్టడీ పొడిగిస్తే కస్టడీలో ఇటు అరవింద్ కేజ్రీవాల్ ని కవితను కూర్చోబెట్టి విచారిస్తారు. ఆ తర్వాత కస్టడీ తర్వాత మళ్ళీ రిమాండ్ కు పంపించే అవకాశాలు మేబీ అంటే ఇప్పటివరకు మనం చూస్తున్నటువంటి కేసును బట్టి అటు డిప్యూటీ సీఎం సిసోడియాని చూసుకుంటే కనుక బహుశా ఇదే పునరావృతం కావచ్చేమో. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను, నేను టెంపరీగా జైల్లో పెట్టొచ్చు. मैडम हिंदी में कुछ बोलिए. This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. And third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. जय कर्नाटका. Jai Telangana. Jai Telangana. Jai KCR. అడిగిన ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలోనే కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశపెట్టారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మరోవైపు కవిత వేసిన బెయిల్ పిటిషన్ కూడా నేడు విచారణకు రానుంది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఇప్పటికే ఈడీని ఆదేశించింది రౌస్ అవెన్యూ కోర్టు. దీంతో కవితకు బెయిల్ వస్తుందా రాదా అనేది ఆసక్తికరంగా మారింది. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. जय कर्नाटका. Jai Telangana. जय